నీకేసవే వచ్చా హలో చెప్పరా. సంక్రాంతి ఊరికి రావాలా? దావత్ చేసుకుందాం. దావత్ కానీ న్యూ ఇయర్ నుంచి బంద్ చేస్తాను. సార్ ఏంటి సార్ అది? న్యూ ఇయర్ నుంచి బంద్ చేస్తాను. నాకు నీ మీద నమ్మకం లేదురా. నిజం, జోక్ కాదు, కంప్లీట్లీ బంద్. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. పోయినసారి లెక్క కాదు, ఈసారి మాట అంటే మాట మొత్తం బంద్. సారేరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పోయినసారి కూడా గిట్టినాను. పోయినసారి అంటే అన్నది కానీ ఈసారి నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా తాగండి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ₹1,00,00,000 తాగుతానా? ₹1,00,00,000 తాగుతానా? ₹1,00,00,000 కాదురా, ₹1,00,00,000 ఇచ్చినా తాగా అంటున్నా. తాగా. పోయినసారి అంటే పోయిన సంవత్సరం ఎంతమంది బదులాడుతున్నా నన్ను. పార్టీలు కొన్ని ఎక్కువ ఉండి సంవత్సరాంత పార్టీలో ఉంటే ఎవరైనా బదులాడితే నేను కాదన్న తెలుసు కదా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే దాని గురించి తాగుడైంది. కానీ సార్ అట్లా స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. అస్సలు సమస్య లేదు, మొత్తం అంత మొత్తం. పోయినసారి ఎవరు బదిలాడలేదా? ఏమన్నా నువ్వు నా పక్కనే ఉంటావు కదా సంవత్సరం అంతా. నీకు తెలియదా ఎంతమంది బదిలాడారు? జనవరికి మనం సంక్రాంతి ట్రిప్ అవుతుంది, అది కోడి పందాలు చూద్దామని. అక్కడ నేను తాగకపోతే నువ్వు తాగానే నువ్వు కూర్చుంటే ఇక నీకోసం తాగినప్పుడు ఫిబ్రవరిలో ఎందుకు తాగింది? నువ్వు ఒక ప్రేమికుడు ఉండి నాలాంటి ప్రేమికుని బాధ నీకు తెలియకపోతే February 14th నేను ఎంత బాధపడుతుంది తెలుసుగా. నా లవర్ లావణ్య జీవితాంతం ప్రేమిస్తా అని చెప్పింది, మోసం చేసింది. ఏం మోసం చేసింది? జీవితాంతం ప్రేమిస్తా అని చెప్పి పెళ్లి చేసుకుంది, అది మోసం కాదా? జీవితాంతం ప్రేమించిన పెళ్లి చేసుకుంటారా? ఇక అది గుర్తొచ్చి ఆ రోజు ఆగిన, అంటే ఆ వారం మొత్తం తాగిన వాస్తవమే. ఇక బాధతో ఉంటుంది కదా. మార్చిలో మీ చెల్లె పెళ్ళి కారా, మీ చెల్లె పెళ్ళి నువ్వు రాకపోతే బాగుండదురా, నువ్వు తాగకపోతే బాగుండదురా, నువ్వే మొత్తం ఒట్టు పెట్టుకుంటే ఒక్క పెగ్గు తాగను అంటే ఒక్క పెగ్గే తాగమన్నావు, కానీ టేస్ట్ బాగుందని చెప్పేసి 4-5 పెగ్గులు తాగిన అంతే. ఏప్రిల్ మే ఎందుకు తాగు? ఏప్రిల్ మే ఎండలు ఎట్లా కొట్టినా చూసిన పోయిన సంవత్సరం. అసలు ఇంతగా బయటికి వెళ్ళినా ఇక ఎండ తట్టుకోలేక చల్లగా ఉండాలని బీర్లు తాగిన. జూన్ లో ఆఫీస్ ది గోవా ట్రిప్ ఉండే. ఈ గోవా ట్రిప్ పోయి మందు తాగకుండా ఎవడన్నా ఉంటాడా? అందుకే జూన్ లో తాగాల్సి వచ్చింది. ఇక 1 వీక్ ట్రిప్ అది. ఇక ఆగస్టు సెప్టెంబర్ అంటే ఏదో ఒక పండుగలు ఉండనే ఉండగా ఇక మా ఫ్రెండ్స్ ఆఫీస్ బతలాడికి బాగా తాగదు. ఇక అక్టోబర్లో అంటే దసరేనే. దసరా రోజు గట్టిగా దావతే ఉండే, ఆ వీక్ అంతా దావతే అయిపోయాయి మనకి. ఇక నవంబర్లో నాకు ప్రమోషన్ వచ్చింది, ఆ పార్టీ ఇచ్చిన ఇక్కడ మనకి. అప్పుడు తాగాల్సి వచ్చింది. డిసెంబర్ ఇయర్ ఎండింగ్ అయినా ఈ గట్టిగా దావత అయింది అప్పుడు కూడా. కానీ సార్ అట్లా కంప్లీట్ ఇక మాట అంటే మాట చెప్పినా కదా, ₹1,00,00,000 ఇచ్చినా తాగింది. నువ్వు నమ్ము నమ్మకపో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బరాబర్ మందు. సరే చూస్తావు కదా, చూడురా.